కానీ బామ్మ అనుకున్నట్టుగా నా కొడుకు నా బిడ్డ బట్టి మనకి గర్భవతురాలు వాళ్ళ అన్నయ్యలు ఆలమోయిరాలు కాబట్టి ఇదే కాదు పోయి వాళ్ళ ప్రాణం నేనిస్తేనే కన్న పిల్లగా సంపుకుంటూ రావాల చెప్పులు మీద అయితే ఇప్పుడు ఆ పాపాత్మలను చంపితే వాళ్ళ వాళ్ళ పాపగా రక్తం నీ సీత కడుతుంది ఆ పాపం దాకా నాకు సంతానం అవుతుందో కాదు ఇప్పుడు ఎందుకంటే తోటకు కలుపు ఉన్నది పత్తిగా కలుపు ఉన్నది పత్తి ఎరుకున్నాక తోట ఎరుకున్నాక వీళ్ళంతా కుట్టపున్న వరకు సరుకులు కన్నా అయితే పిల్లగాళ్ళ వాళ్ళ ప్రాణం వాళ్ళ పోవాలంటే ఇక నర్రడికి జంగట్ల అమ్మగారిల్లు అంటే ఏ పిల్లకైనా ఆశ అమ్మగారిల్లు అని ఆశ కూలి సంపద అడిగి తీసుకొని పోయి నర్రడికి జంగట్ల కరకర గొంతులు కోసి గప్పుడు వచ్చిన మనకు ఊళ్ళే పాపం దాస్తుందండి వీళ్ళు ఊరి మనిషి కుక్కను పట్టుకొని గోదావరి కుక్క బ్యాంక్ కొడతావా నేను భార్యను కదా అమ్మగారింటే ఏ పిల్లలకైనా అమ్మగారింటి తీసుకుపోతానని అమ్మగారింటి ఎవడగొట్టేస్తానని పిల్లగా అడవికి తీసుకో ప్రాణం తీసుకురమ్మన్నా కొడుకు బాల ఓ బిడ్డ రూపమతిరమ్మని ఇద్దరి పిల్లలు తీసుకున్నడే రాదు పిల్లలార పుట్టికి తెత్తలేరు మీకు అమ్మగారిల్లు తెలియదు మీ అమ్మమ్మ గారి ఇంటి కూడా వడగొట్టేస్తారు అవే బిడ్డో అమ్మమ్మ గారి ఇలాంటి పిల్లలకైనా ఆశలు పిచ్చదవలార పుట్టిపోయిన కాడి లాభమోకం చూడలేదు మా అమ్మమ్మ ఎట్లా ఉంటుందో తెలియదు మా తాత ఎట్లా ఉంటుందో తెలియదు అని ఇద్దరు పిల్లగాళ్ళు సంబరం కొద్ది నాయన నమ్ముకున్న కన్న తన నమ్మిన కటాయి కథాయి వాడని తెలియకపోయినా తండ్రి అంటే పిల్లగాళ్ళు బయలుదేరి రాను నర్రడికి జంగిలి చేరుకున్నారమ్మా బాపు మరి అమ్మగారి ఇల్లుతో ఎంత దూరం ఉన్నది వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉన్నదో వాళ్ళ పల్లె ఎక్కడ ఉన్నదో నడిచి కాలం వస్తాయి ఇంకెంత దూరం పోవాలా బాపు అయ్యో మరి కిందకి వచ్చినప్పుడు అన్నాడు మీ అమ్మగారి ఇల్లు మాత్రం ఇంకా చాలా దూరం ఉన్నది ఈ రాత్రి ఇలా పడుకొని తెల్లవారి లేది పోతే పిల్లలు రాదు కుడి పక్కన బిడ్డ నేసుకోని పక్కన కొడుకు వేసుకోవచ్చు నిదరమ్మా లేచేంత బూరు మొద్దు పట్టుకొచ్చిండు ఇద్దరు మధ్యలో పెట్టిండు లింగాల కాయసల్లా ఇద్దరు వీళ్ళ వేళ అడవిలాగమయ్యేది ఇక ధర్మంగా పురిపడ్డం ఏరిండే పురిపట్టం ఏరుకొని బాబా మాధవి దేవి కూరగాయలను అడిగేది
తెల్లాపు పిండం అనగానే ఆ మాల మీద మరి ఆ తులబార మీద కూర్చున్న మాల కిల్లెక్కిల్లనే అవుతాయి తెల్లాగా తెల్లారింది పొద్దు పొడిచింది ఆ సూర్య కిరణాలు పిల్లగాల కళ్ళకు వచ్చినప్పుడు ఇద్దరు పిల్లగాలు లేచి కూర్చున్నారు మరి బాపు తెల్లారింది అమ్మగారు ఎంత దూరం ఉన్నదో పోదారా బాపాను ఊపినా ఊతలేడు లేపినా లేస్తలేడు ఒక్కసారి పడుకోగా కప్పుకుని నిలవేళ కాయస్తలా తీసి పక్కవ పరేసరికి కన్న తండ్రి మారిపోయి ఇక బూరగ మొత్తాయే దేవుడా మొత్తం మీద అడిగినారు పిల్లలైనా మరి ఎడితే మాత్రం మా నాన్న లేస్తాడా లేచి రాడు అన్నా మన కన్నతరే ప్రాణం ఇంటికాడ పోతే దానం చేయకపోదామా అని ఆ మొద్దు ఈ మొద్దు ఇద్దరు పిల్లగాలు పట్టుకొని ఆ మొద్దుకోండి మొద్దులు పెట్టిండు మరి కన్న తండ్రి అడవిలోనే ఆగమైపోయింది కాబట్టిగా ఆగం వేయద్దు మనం చెల్లే గడిపిస్తారు ఊళ్ళో పోతేవా అమ్మలక్కలు అంటారు మీ ఇద్దరు ఏం కావాలి బిడ్డ అంటారు మీ అన్నయ్యలో అంటే మీ చెల్లెగా గడిపిందిరా అన్నయ్యలో ఆలమూల లోకం పేర్లో పెడతారు ఎంతైనా చెల్లె ఈ గుడికాడ కూసా ఊళ్ళో పోయి మనకి వస్తానని చెల్లెల గుడికాడ కూర్చోబెట్టి ఊళ్ళకు వేయింటే అన్నో అన్నవాడు కది అట్లా కొన్ని రోజులు గెలవంగా ఒకనాడు నిండు పున్నమి దశమి రోజు ఆ పరవన్నం వండుకున్నరే అన్నారు నాగుల పున్నమి రోజు పరవన్నం వండుకుంటే అందరూ పరవన్నం వేసి అన్నం పట్టుకొచ్చేలకు చెల్లె ఆ గుళ్ళె మాత్రం నాకు కనికొరి నిద్రపోయింది ఆ చెల్లె తలాపున పెట్టిండు అన్న పరవన్నం షిప్పల పట్టుకొచ్చి ఆ చెల్లె నిద్ర పోతుందా ఆ పరవన్నం మాత్రం అనగా వాసన కడపలో ఉన్న పాము కలిపెట్టింది పరవన్నం వాసన పట్టింది అరే పోయి పడవరా ఇంకా లేస్తలేదు పరవన్నం తింటలేదు నాకు ఆగలేదని ఆ పొట్టల పాము నేనే బయటికి వెళ్ళి పరవన్నం అనుభవం చేస్తానని వెళ్ళంగా ఇంటికి దొడ్డుతోడు ముక్కులోకి వెళ్ళి బయటికి వెళ్ళింది దొడ్డుతోడు బయటికి వెళ్ళిన పాము షిప్పల ఉన్న అన్నం గడగడ గడగడ అనుభవం చేసిందే అనుభవం చేసి బాలగారి పొడిగాని దండ రెక్క దొడ్డయింది బాలగారి పొడిగైంది దండ రెక్క దొడ్డయి మళ్ళా ఆ బిడ్డ కడుపులో పోదామని ప్రయత్నం చేస్తుందట పిల్లగాడు ఒకసారి చూసి అన్నం తినే పాపం చంపుతున్నా పాపం చంపుతున్నా అన్నం తిని నాకు చూసిండు చెల్లె ముక్క మీద కొంగప్పిండు పాపం మధ్య చెల్లె మధ్య దొరికిండు ఈ పాము పాడవడా ఈ పాము చేయబట్టి మాకు అన్నయ్యడు ఆలమూల వరస వచ్చిందని ఒక్కసారి కట్టేందుకు పిడేళ్ళ అడిగిన దెబ్బ కొట్టిండు వస్తున్నా అడిగిప్పింది అబ్బాల రాజా నీ చెల్లెగారు బాన ఒకవేళ కొడుక ఇప్పుడు నీకు మేనల్ని కాకపోతున్నారు నన్ను చంపుతూ వారా నీ చెల్లెగారు బానా ఒకవేళ బిడ్డనే పుడితే నీ మేడగోడు చంపుతుంది వారా నీ చెల్లెగారు మొలకెళ్ళి బయటికి వెళ్ళదు తప్పారా నన్ను వర్రంగా చంపుతాను అని పడిగ మీద మాత్రం నిలబడి తోక మీద పడిగిప్పి బస్సునా ఓ అరే నా ప్రాణం పోదా ఎన్ని రోజులకు నన్ను అవుతారని కూడా రావాలన్నది
ఉన్నాడే పిల్లగాడు పాము శబర పెట్టింది పిల్లగాడు కానీ పెట్టలే ఆ పావును తీసుకుపోయిండు ఆ గుడికి మాత్రం పక్క పొంటి పావును చంపిన వాళ్ళు పావును కాలేనంటారు ఆ పుల్ల ఈ పుల్ల ఏరి పావును కాలేసాడు ఆ పాము పాటువాడా ఆ పాము ఎంత శబర పెట్టిందా చిన్న చిన్న పావును కాలేజా అడుగున మళ్ళీ మాది వృక్షమై పుట్టిందే లేచింది అన్నా నాకు పుట్టలేదురంటే నీ గర్భాన పాము వెళ్ళిందంటున్నా అదాటుగా అంటది గుండెలో వచ్చిన చిన్న ప్రాణం పోద్ది నీకు పుట్టలేకుండా ఏమేనమ్మా మన ఇద్దరు ఏ ఊళ్ళో ఏమైనా ఎవరు మీరు ఏం కావాలంటే అన్నయ్యడం అంటే ఎవరైనా దగ్గర తీస్తారని ఆ అన్నయ్యడం మాత్రం గుడి కాడ అట్లా కొన్ని రోజులు కడుతుంది అన్నా నేను గర్భిణితోనే ఉన్నప్పుడు అడక్కచ్చు నన్ను దాదుకున్నావు ఇప్పుడు నా గర్భిణి లేదు నేను పోయి అడక్కత్తా అన్నమా అని ఆ చెల్లె చిప్పబట్టుకొని ఊళ్ళకి వచ్చింది ఆ రోజు ఏం పవనామా రాఖీ పండుగ అంటే అన్నచ్చిన రక్ష బంధు మరి ఇంటికాడ మా అమ్మ ఉంటే రా బిడ్డ అని నన్ను కూర్చుండే పెట్టి రాఖీ కట్టించి నాతోని మరి నా చేతులు 5 లేవాయే 10 లేవాయే అని సమృద్ధోని పోయిన బిడ్డ వల్ల అన్నదమ్ముల కక్కజలో రాఖీలు కడతా అంటే బాధపడకుంటే వెనుకో మారింది బిడ్డ రాను అన్న దగ్గరికి వస్తరికి అన్న వండుకోని ఉన్నాడు అటు ఇటు చూసరికి పాము కాలేసిన అడుగున మల్లమాది వృక్షం ఉన్నది ఆ వృక్షానికి పుష్పాలు కనబడతాయి ఈ పూలు తెంపుకొచ్చి ఒక మాలగాను అల్లి మా అన్న రెక్క గడితే ఇది రాగిటి అనబడదా అనుకొని ఆ పూలు తెంపకొచ్చింది కొంగున జరిపోగి ఎగ్గింది ఆ జరిపోగు మాలగాను వాళ్ళింది ఆ పండుగ నాన్న లేచినాక అన్న ఇలా ఊళ్ళో పోతా రాకెట్ల పండగాట రాకెట్ కడదామంటే నీ చేతికి 10 రూపాయలు అన్నయ్య పూలమాల అల్లినా నీకు రాకెట్ లెక్క కడతానా అన్నయ్య ఆ రాకెట్ అన్న చెయ్యి కట్టింది పూలమాల వచ్చినప్పుడు రక్షబంధని రాకెట్ని కట్టినప్పుడు పాముజబల పెట్టింది కాబట్టి పిల్లగాని తప్పుతలేదే అన్నావు ఒకసారి రాగిడని కట్ట బరబర అంటామండి 4 2 4 అవతరం అంటే నావు బావు అవతారం ఎత్తిండు అయ్యో అయ్యో చెల్లెనా చెల్లెనా నన్ను పావుని ఎదురావా నా చెల్లెలో నీ తోడు వస్తానా నా చెల్లెలా ఇక నీ తోడు వాదిపోతానని నా చెల్లెమనుంటే ఇసప్పుడు పట్టుకొని ఊళ్ళకెత్తామని నన్ను ఎలా చంపుతారో నా చెల్లెని ఎలా చంపుతారో అని చెల్లె చూడంగా నేను ఏ పుట్టలో దొరకటని ఇక అన్న ఉరుకుదండే పురుగుదండు పావుకేనా బాట అవసరమా రాలంటలేదు రప్పనంటలేదు ముళ్ళు ముసుకలు అనకుండా బసా పావు మారిపోతాడు అన్నా పురుగు ఊసిది నువ్వు పుట్టడానికి నిజంగా ఏమైనా సర్పానివా నేను పావులక చిన్నది ఆదుకుంటా అన్న ఆగు అనుకుంటా చెల్లవుడికి బత్త అంటే చెట్టు కింద పేగ అయిపోయింది చెల్లది ఒకసారి మాత్రం మరి చూస్తే చెల్లుడికి అయ్యో ఆ చెల్లె మాత్రం అనగా ఎంత దూరం ఉరికియాలే నా చెల్లె దూరంగా ఈ పుట్ట దూర పడతా మా అన్న పుట్టలో వెళ్ళని వెనుక మరిపోద్దని గిద ఉరికి వచ్చి ఆ పుట్టకల్లా తల పెట్టిండట తల పెట్టాక నా చెల్లె అనుకున్నది పుట్టలో పోయినా నాన్న తిరిగి అతడో రాడు నాన్న బయటికి ఇగ్గి నేను చదువుకుంటా అని గిద ఉరికి వచ్చేది నడవందుకుంది చెల్లె నడవందుకొని చెల్లె బయటికి ఇగ్గుతాను అన్న పుట్టలో పోతాడు పాము అవతారం మీద ఉన్నాడా పూసలు దొరుకుతానే ఒక్కనాడు చెల్లె మీద కోపాలే కోరి పాడవాడ రాకెట్ నా గట్టి నన్ను పాము చేసి పుట్టలో వంటలో ఒకసారి తోక నులిపెట్టి జాడిది దెబ్బ కొట్టిండు సత్యనని తోక వదిలిపెట్టిందమ్మా అన్న చూడంగా చెల్లె చూడంగా ఆ పుట్టల దూర పడ్డ అన్న ఆ పుట్టకాడ కూర్చొని అన్న బయటికి
దొరుకుతాంది అవ్వ పుట్టంత అడవిలో దొరుకుతాంటే శిలాభూములు మీద శిలాభూములు మారాదు అవయ్య లేని పిల్లగాడు అడవికి వేటకొచ్చిండు పిల్లలకి చేతులతోటి పుట్టంత తోట పిల్ల వేడికి వచ్చిందమ్మా పిల్లనేది ఏ ఊరు ఏ పల్లె ఉన్నది ఈ అడవిలోనే మాత్రం అనగా ఈ పుట్టంత దొరుకుతానవు నీ ఎవరి పేరేంది మీ అయ్య పేరేంది ఆ పుట్టలో ఏమున్నది ఎందుకు దొరుకుతావు అమ్మా ధనం ఉంటే దాసుకోవాలి బాధ ఉంటే నలుగురితో చెప్పుకోవాలి అయ్యా మా ఊరికి మా ఊరు కదని అటు వాళ్ళ పుట్ట ఊరు శ్రీకోణం మొదలు పెట్టే కథ ఇప్పటి వరకు ఆ పిల్లగానితో ఆ పిల్ల మొత్తం కష్టం చెప్పుకున్నది పిల్లల్ని తీసుకొని పోయి చదక్కదాలు కూడా ఇంటికి తీసుకొచ్చుకున్నానమ్మా ఆ ఇంటికి తీసుకొచ్చినప్పుడు అట్లా కొన్ని రోజులు వస్తుంటే వాళ్ళు వీళ్ళు అన్నారట అయ్యో బిడ్డ ఎంతైనా కానీ ఆయన అమ్మాయి లేరు నీకు అమ్మాయి లేరు ఎవరు లేరు అని ఆ పిల్లగాన్ని పెళ్లి చేసుకుంటే మీ సంవత్సరం నిలబడుతున్నప్పుడు శరాభూపతి రాజకుల్లో బిడ్డకు బతికి శుభతోటి శుభలకమని రోజు బాధపడతాడు అన్నను మర్చిపోవాలంటే భగవంతుడు అనుకున్నాడు ఆ పిల్ల గర్భాన చక్కని కొడుకును ఓడిగట్టెనా ఆ కొడుకు కలిగినాక కొడుకును చూసుకొని అన్నను మర్చిపోతాదమ్మా అందుకే అన్నరా వాళ్ళ రోజులు పోతే వాళ్ళు అన్నారు అలనాడు వారికి సత్యాన కళలు అన్నారు కళ్ళ కొద్ది గర్భిణి పెరిగినప్పుడు ఆ చెల్లె రూపం చక్కని కొడుకు కలిగింది అమ్మ ఆ కొడుకు కలిగినాడు 11 రోజుల నాడ వాళ్ళ పులవాయిలు కొమ్మలతో పుడవాయిలు తీసుకున్నది 11 10 21 రోజులు నా కొడుకు పేరు ఏమని పెట్టుకోవాలి నా అన్న కలిసే పేరు పెట్టుకుంటావారా నా అన్న పేరు అమ్మవారు రాదైతే నేను అన్న కొడుకు పేరు అమ్మ అమర భూపతి రాజు అంట కొడుకు పేరు పెట్టే అమర భూపతి రాజు కొడుకు పేరు పెట్టుకుని రావాలని బుక్క పాల బుక్క పెట్టుకొని వాళ్ళ అరముద్ద కొడుకును దాదుకుంటున్నావనారా ఇంతో ఇంతో ఇంత కొడుకు పెరగంగా పెద్దవాడైతాడు అన్న మొదలు పెడుతుంది ఆడకాడి దూరుతుంది ఆడ మొదలు పిల్లగాడు ఆడ పోతాను పడికాడ చదువుకుంటాడు పడి చెట్టు ఇంటి ముందు చేరుకున్నాడే అమ్మా ఆ కొడుకును కూడా పోతే తలమూడు ముహూర్తాలు ఎట్లున్నాయ్యా మేనమామ పోలికల పిల్లగానికి వచ్చినాయి ఆ తొడబుట్టిన నప్పబాలరాజు ఏ ప్రకారం ఉన్నాడో తనకన్న కొడుకు అమరభూపతి రాజు కూడా అదే ప్రకారం ఉన్నాడు ఆ కొడుకు రమ్మని తీసుకుపోయింది కన్నతల్లి అన్నం పెట్టింది అయ్యో నా అన్న గిట్టునే ఉండే అని అన్న కాడ నుంచి లేచిపోయి వాళ్ళంత దూరాన కూర్చొని కలకల కన్నీరు తీస్తుంది ఎదురుగా కూర్చునేది అన్నం పెట్టి పోయి త్వరలో కూర్చొని కన్నులు తీస్తుంది ఏందని తల్లి వంకలు తిండు బాలుడు నేను కళ్ళ నీళ్ళు తిరుగుతాను చిన్నటి కళ్ళ తిరుగుల వలపుతాను నిన్ను నాయనేమన్న మాట అంటున్నానే పెద్దలు ఎవరన్నాది గతిలా ఎందుకొరకు ఎత్త ఉన్నావు ఈ కన్నీళ్ళ కారణమే విడున్న తోడి రేపవానే పడకరారా
కొడతా నీ లెక్కనే ఉండరాయ్యా నా అన్న మారిపోయి పామైన పుట్ట దొరబట్టడని అయ్యో నిన్ను దోచుకుంటా నా కొడుక నా అన్నను యాది వేసుకున్నా కందుకోరా గెలుతా ఉండనా నిన్ను చూస్తే నా అన్న జ్ఞాపకం వస్తాను నాన్న అన్నను మాత్రం అది ఎదుకొని వేస్తాను అమ్మా నీ అన్న మారిపోయి నడమాడు భావైందంటే నీ అన్న ఎప్పుడు దొరవడు నీ అన్న నీళ్ళు చెప్తానమ్మా కన్న తల్లి తోడి ముగ్గురు మాత్రం పుట్టగాడే భూపతి రాదు అమర భూపతి రాదు ఆ తల్లి రూపతి దేవిరా రామ 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 ఇదేలా నా అన్న దొరవట పుట్టినప్పుడు పుట్టగారిన లంక ఉంటే ఎదురు లంక కొట్టి నాగదరం పుట్టల పాములు బయటికి రావాలని నాగిరి పాటలు వాడమ్మా పుట్టల పాములు బయటికి వస్తే నాగిరి పాటలు వాడతాడు నాగప్ప కలగొట్లు ఎర్రనయ్య నాగశేష నీతోగా జిట్టడు నాగరాజా నీ పని ఏముంటాడయ్య నాగశేష నగయో నగపో నగరాజా నీవు నగమయ్య గుడిలో నగశేష పుట్టల పాములు బయటికి వస్తాయి నరమావున మారిపోయి పాముని కానీ పాములకున్న బలం ఉంటదా చివరికి మాత్రం అన్న పాము బయటికి వెళ్ళిందమ్మా కొడకా గదేరా నా అన్న మారిపోయింది కాపాలన్నప్పుడు పాముంటే గుర్తుపెట్టిందయ్యా రాకెట్ అని కట్టింది కాబట్టి పూలన్నీ రాలిపోయింది సరిపోగు నడుగు కింద పడి ఉన్నది ఉరికిపోయి మాత్రం అనగా ఈ కడకం తోటి సరిపోగు మీద దెబ్బ కొడతా సరిపోగు దిగిపోయి ఎన్నుకు మాత్రం అనగా కాటు పడుతుంది ఎంతైనా గాని పుండుమాయన బర్ర ఉంటది ఇది ఎవరు కొట్టిన దెబ్బ అంటే నా మేనవా చచ్చిపోయేదాకా నా మేనల్లుడు కొట్టిన దెబ్బ అని చచ్చిపోయేదాకా బర్రం అన్నది అని ఒకసారి ఎదిగి ఉరికెత్తి ఆ దారసం దగ్గరికి వెళ్ళి పుల్ల మీటి పెట్టి పుల్ల మీద జాడి దెబ్బ కొట్టి దారం దిగిపోయినప్పుడు బరబర వంటమండి అరే అప్ప బాలరాజు లేచినాడు పావై పుట్టల వంగ చెల్లెలో రూపంగా నీ తోడు వస్తానన్నప్పుడు అనుకుంటే వేణి గాడి లేదు దుజాలకు చెల్లె రావే రూపం అది అన్నాను పావై పుట్ట వెనక ఈ పుట్ట మీద పడి ఎడతాంటే మరి ఆ పిల్లగాడు చలాపతి రాదట నన్ను తీసుకొని పెళ్లి చేసుకున్నాడు నా గర్వ ఒక కొడుకు ఆ కొడుకు పేరు నీ కలిసే పేరు నీ పేరు అపబాల రాజ నా కొడుకు పేరు అమరాభూపతి రాజని పెట్టుకున్నా నేను అన్న కొడుకు అన్నా నువ్వే నా కొడుకు ఏ వాటి నువ్వు లేసినవు
నాకు కలచ్చినవు అని అన్న మీద చెల్ల మీద అన్నవాడి కలకల కన్నీరు తీసుకుని కష్ట సుఖాలు అన్ని చెప్పుకున్నారు. మీ పిన్న తల్లి మాత్రం అనగా అన్నయ్యల పోయి ఆలమోగారైన అన్నయ్యల పోయి ఆలమోగలు ఎట్లయితారో నేను మీ పిన్న తల్లి అడగడతారావే మామో అమ్మమ్మను బొమ్మని చేస్తాను నీ పిల్లగాడు తల్లిని తండ్రిని ఎంట పెట్టుకొని మీన మామని ఎంట పెట్టుకొని ధర్మంగా పులి పడ్డం బయలుదేరిండే నామో పొడిజ 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 పొడిచి కొత్త కొండి పాత కొండి తాళగొట్టు రవ్వ కొండి తాళగొట్టు చిన్నవ కొండి తాళగొట్టు కొండి తాళగొట్టు కొడలే అమ్మమ్మ మాధవి రమ 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 రమ